ఇది కల కాదు, నిజమే. నా ఫ్రెండ్ కూడా ట్రై చేస్తున్నాడు. మన మూవీలో ఒక ఛాన్స్ ఇవ్వండి. ఓకే సార్, ఇంత హ్యాపీ న్యూస్ చెప్పి మీరేంటి అంత డల్గా ఉన్నారు? మీకు లైఫ్ వచ్చినట్టే కదా. లైఫ్ దక్కింది గాని వైఫే పుట్టింటికి వెళ్ళింది. మీకు ఎప్పుడు పెళ్ళైంది? నిన్న పెళ్ళైంది, ఇవాళ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది. అయితే నైట్ ఏమైనా జరిగిందా? ఫస్ట్ నైట్ కూడా వద్దనుకున్నాం. అందుకే కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్ళి పడుకున్నాం. తెల్లవారు చూస్తే లేదు, వెళ్ళిపోయింది. అంతే. ఇంతకీ అమ్మాయి దేవురు? పక్కూర్లో ఉన్న సంక్రాంతి. చెప్పగానే అలా ఫేస్ పెట్టావేంటి? సంక్రాంత వాళ్ళ నాన్న శివరాత్రి గురించి తెలుసా? ఆయన చాలా పలుకుబడున్న వ్యక్తి. ఆయన ఒప్పుకోవడం జరగదు. అయినా నీకెలా సాధ్యమైంది? అతని గురించి తెలిసే నేను మొగధీర సినిమాని 100 సార్లు చూశానని బెదిరించి సంక్రాంతి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నా. మగధీర సినిమా 100 సార్లు చూడటం ఏంటి? ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. అయినా సంక్రాంతి ఎవరో తెలుసా? మా చిన్నాన్న కూతురు, అంటే నా చెల్లి. నువ్వు మగధీర సినిమా 100 సార్లు చూస్తే మేం భయపడాలా? సార్, మీరు నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇస్తున్నారు కాబట్టి మీ వైఫ్ని తీసుకొచ్చే బాధ్యత నాది. ఇట్స్ మై ప్రామిస్.